హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా తక్కువ ఖర్చుతో డీప్సీక్ ఏఐను తయారు చేసి ఉచితంగా అందించింది. దీంతో ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల స్టాక్ పతనమయ్యాయి. ఇంతటి సంచలనం రేపిన డీప్సీక్ ఏఐ వాడకాన్ని పలు దేశాలు నిషేధించాయి. దానికి గల కారణాలు, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చైనా తీసుకువచ్చిన డీప్సీక్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమను కుదిపేసింది. చాట్ జీటీపీకి ప్రధాన ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే ఈ చైనీస్ స్టార్టప్ అనేక నియంత్రణ సంస్థల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ప్రపంచంలోనే డీప్సీక్ ఏఐని నిషేధించిన మొదటి దేశం ఇటలీ. గత నెలలోనే ఈ మేరకు చర్యలు తీసుకుంది. దేశంలోని యాప్ స్టోర్ల నుంచి యాప్ను తొలగించింది. ఆ స్టార్టప్ యూజర్ డేటాను ఎలా నిర్వహిస్తారనే దానిపై ఇటలీ గోప్యత వాచ్ డాగ్ ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ డిపిఏ సమాచారం కోరిన తర్వాత ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. తన ప్రైవేట్ పౌరులను డీప్సీక్ ఏఐ చాట్బాట్ను ఉపయోగించకుండా ఇంకా నిషేధం విధించలేదు. కానీ దాని నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం చైనీస్ ఏఐపై నిషేధం ఉంది. తైవాన్, చైనా మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. తైవాన్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. డీప్సీక్ ఏఐ వల్ల తమ రహస్య సమాచారాన్ని ప్రమాదం కలుగుతోందని తైవాన్ భావిస్తోంది. చైనా డీప్సీక్ ఏఐపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. ప్రభుత్వ ఉద్యోగులు డీప్సీక్ ఏఐ చాట్బాట్ను ఉపయోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దానివల్ల తమ దేశ భద్రతకు ప్రమాదం కలుగుతుందని భయపడుతోంది. అయితే వ్యక్తిగతంగా పౌరులకు మాత్రం నిషేధం లేదు. చాట్బాట్తో జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరించింది. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులను అధికారిక పనుల్లో చాట్ జీపీటీ, డీప్సీక్ వంటి ఏఐ టూల్స్ను వాడొద్దని చెప్పింది. ప్రభుత్వ పత్రాలు, డేటా గోప్యతకు సంబంధించిన రిస్కులు ఉండటంతో ఈ సూచన చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా ఇటువంటి నిబంధనలే అమలు చేస్తున్నాయి. ఏఐ వల్ల డేటా భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని భావిస్తున్నాయి. ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్మన్ ఇవాళ భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో బుధవారం సమావేశమయ్యారు. ఏఐకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటువంటి సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఉద్యోగులకు ఏఐపై చేసిన అడ్వైజరీ సామాజిక మాధ్యమాల్లోనూ కనబడింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర డివైజ్లలో చాట్ జీపీటీ, డీప్సీక్ వంటి ఏఐ టూల్స్, ఏఐ యాప్లు ఉంటే అవి డేటా, పత్రాల గోప్యత విషయంలో నష్టాలకు కలిగించే అవకాశం ఉందని ఆ అడ్వైజరీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు చాట్ జీపీటీ మాతృ సంస్థ అలాగే డీప్సీక్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నిజమైందేనని, ఈ నోట్ను అంతర్గతంగా జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 3 అధికారులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.